రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. స్వామి, అలాగే శ్మశానంలో కాకులు తప్ప వేరే పక్షులు రావని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు కాకి రూపంలోనే వస్తారు? ఇది చాలా మందికి కూడా డౌట్ ఉంది. కాకి మీద రీసెంట్గా బలగం అనే ఒక మూవీ కూడా వచ్చింది. కాకపోతే అది కుటుంబ నేపథ్యానికి సంబంధించిన మూవీ. కానీ నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక మనిషి కాకి రూపంలోనే ఎందుకు రావాలి? దాని గురించి చూడండి మిత్రమా, మనము మన హిందూ సంప్రదాయమే అనాలి. భారతదేశం మొత్తం హిందూ సంప్రదాయం. పురాణ గాథలని మనం వెనక్కి తీసుకునే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే, శ్మశాన వాటిక అనేది ఒకప్పుడు అడవి. ఇప్పుడు గోడలు కట్టాం మనం, వైకుంఠ ద్వారం అని, లేకపోతే శ్మశాన వాటిక అని, హిందూ అని, ముస్లిం అని ఏదో పెడతాం. ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ ప్లేస్లలో పొలాల్లోనే పెట్టుకునే వాళ్ళం. రాను 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 కులాలు మతాలు అనేవి భేదాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఖాళీ స్థలంలోనే పెట్టుకునేవాళ్ళు. అయితే ఖాళీ స్థలం ముఖ్యంగా చూసుకుంటే పొలాల మధ్యలో ఉండేది, అంటే వ్యవసాయం చేసే దగ్గర. ఆ తరుణంలో ఒక మనిషి ఏంటంటే జీవితకాలం మొత్తంలో కష్టం నష్టం ఇష్టం అన్నీ కష్టపడి ఇల్లు భార్య పిల్లల్ని వీళ్ళనే చూస్తాడు. కానీ ఒక్కసారి చనిపోయిన వ్యక్తిని తీసుకొని శ్మశానం వరకు తీసుకొచ్చిన తర్వాత ఒకడు కూడా ఆయనతో పాటు శ్మశానంలో ఉంటా అని ఉండడు. ఎవరు ఉండరు కదా. ఉండేది మాత్రం కేవలం పరమశివుడు మాత్రమే అని మనకు తెలుసు. అంటే శ్మశానం వరకే వస్తారు. నీవు కనుక్కున్న పిల్లలైనా, నీవు కనుక్కున్న ఎవరైనా, నీ భార్య, సొంతంగా నీ స్నేహితుడు, నువ్వు నమ్మిన ప్రేమికురాలు, ఎవరైనా నీతో పాటు శ్మశానం వరకే. కానీ శ్మశానం లోపల నీతో పాటు ఆ రోజు నైట్ ఉండరు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నీ గోడు నువ్వేం చేస్తావు? చెప్పుకుంటావుగా, బాధారే ఎవరు రావట్లేరు కదా అని ఏడుస్తావు. కాబట్టి నువ్వు కాకి గురించే అడిగావు కాబట్టి తరుణాన్ని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇన్ని బాధలను అనుభవించి జీవితంలో ఎన్నో కష్టసుఖాలను చూసి చావు వచ్చిన తర్వాత నలుగురు తీసుకొచ్చి నిన్ను అంగరంగ వైభవంగా అక్కడ వదిలిపెట్టి వెళ్తారు. ఎందుకు వదిలిపెడతారంటే మిత్రమా, చూడండి, మనిషికి చావు అనేది మన దగ్గర చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. పసుపు రాస్తారు, మంగళ స్నానాలు చేయిస్తారు, కొత్త వస్త్రాలు అంటే పసుపు వస్త్రాలు వేయిస్తారు, వేయించి ఆయనకి ఏదైనా ఇష్టమైనవి ఉన్నా చేసినా అవన్నీ పెడతారు. అంగరంగ వైభవంగా కొంతమంది ఏం చేస్తారంటే భజంత్రీలు, తర్వాత కొంతమంది పొట్టిచ్చే పద్ధతులు వేరే వేరేగా ఉంటాయి. కొంతమంది తీసుకుపోయే స్థితిగతులు కూడా కొంచెం ఘనంగా ఉంటాయి. టపాసులు కాలుస్తారు, బాణాసంచాలు వేలుస్తారు. చావుకి ప్రత్యేకత. అన్నీ తీసుకెళ్ళేసి శ్మశానంలో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నప్పుడు పరమాత్ముడి ఆజ్ఞ ఏం వినబడుతుంది అంటే, ఎవరో నీ ఎంబడి రారు, ఇంకా ఉండాల్సింది చేయాల్సిందన్న నా దగ్గరే. ఈయన గారు కూడా అడుగుతారు, అసలు మీరెవరు నన్ను అడగడానికి? ఎందుకంటే ఈయన శివుడు అని చెప్పి ఆయన కూడా తెలియదు కదా. జీవితాన్ని అనుభవించి వచ్చిన శరీరం అది. సమయం 6 అయిపోతుంది మిత్రమా. 6 లోపు ఎవరు ఉండరు, శ్మశానం అందరు వెళ్ళిపోతారు. 6 అయిపోయిన తర్వాత పరమాత్ముడిని ఏమడుగుతారంటే వీళ్ళు, మేము ఇంటికి వెళ్తాం అని అంటే, ఇంటికి వెళ్ళే ఆజ్ఞ ఇంకా లేదు. ఎందుకంటే ఒకసారి లోపలికి వచ్చామంటే ఆ శ్మశానంలోకి మళ్ళీ బయట ఆజ్ఞ లేదనమాట. ఆ ఆజ్ఞలో పరమాత్ముడు ఏం చెప్తారంటే, నిన్ను పుట్టించుకుంది, నిన్ను ఈ జీవితం అనే ఒక మహాసముద్రంలో ఈదడానికి అవకాశం ఇచ్చింది, ఈరోజు నీకు చావు తెచ్చింది అంతా నేనే, సర్వం నేనే. కాబట్టి నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఉండదు. నేను మళ్ళీ నిన్ను పుట్టిస్తా. నీవు చేసిన మంచి పనులు, నీ వల్ల బాగుపడిన ఇండ్లు, కుటుంబాలు, ఎవరెవరి వల్ల నీకు ఎన్ని మంచి పనులు జరిగాయి, నువ్వు ఎంతమందికి అన్యాయం చేశావు, న్యాయోపవాదాలు అన్నీ నేను చూసి నేను మళ్ళీ పుట్టిస్తాను. అదే వంశంలో పుట్టించాలా, శిక్షలను అనుభవించడానికి నేను పుట్టించాలా అనేది ఒకసారి మానవ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ మానవ జన్మ ద్వారానే పుడతాడు. చాలా ఖచ్చితమైన మాట అది. పరమాత్ముడు ఏం చేస్తారంటే, ఆయన వినడు, నమ్మడు. ఈయన గారు ఏంటంటే దేశదిమ్మరిలా ఉన్నాడు, ఒళ్ళంతా బట్టలు లేవు, విభూతి రాసుకొని ఉన్నాడు అని నవ్వుతూ ఏడుస్తూ ఉంటే, పరమాత్ముడు నాట్యం చేసి వాళ్ళందరినీ ఆనందపరిచే తరుణాన్ని కూడా మన శాసనాల్లో రాసింది. శ్మశానంలో పరమాత్ముడు నాట్యం చేస్తుంటాడు, ఆత్మలన్నీ ఆనందపడాలి అని, ఏడవకూడదు, ఆనందంగా ఉండాలి అని చెప్తే వాళ్ళందరూ ఆనంద బాష్పాలు తూడ్చుకుంటూ, ఈయన విచిత్రంగా ఉంటాడు కదా, ఆయన ఆడుడు చూసి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అంటే కొద్దిగా ఆ ఉపశమనం కోసం 2-3 రోజులైనా ఎలాగో అలవాటు అవుతుంది. తర్వాత ఆయన గారు ఏం చేయాలి అనేది నిర్ణయాలు వేరు. ఆ బాధ తరుణాన్ని తట్టుకోవడానికి పరమాత్ముడు చేయాల్సిన అవసరమే నాట్యం. ఈ సందర్భం ఉన్నాక 2వ రోజు 3వ రోజు మానవులు కార్యక్రమాలు చేయడానికి వస్తారు. ఏమని? మాంసాహారాలు కానీ ఇంకేదైనా తినుబండారాలను చేసుకొని వచ్చి ఆ రోజు చేసిన శ్మశాన వాటికలు అంటే అస్థికలను తీసుకోవడమా, ఒకవేళ పూడ్చి పెడితే దాన్ని ముగ్గు వేయడాలు కానీ, దాన్ని అలంకరించి ఆయన గారికి ఇష్టమైనవి పెడుతూ ఉంటారు. 3వ రోజు కానీ 2వ రోజు, చనిపోయిన 3వ రోజు వస్తారు సహజంగా. వచ్చినప్పుడు హిందూ మన
సాంప్రదాయంలో మీరన్న ఆ కాకికి విలువ ఎందుకుందంటే మిత్రమా, మానవుడు కాలం చేసిన తర్వాత చూసే ఒకే ఒక పక్షి కేవలం కాకి మాత్రమే. అంటే కాకి రూపంలో చూస్తాడు, చూడడు. కాకిని ఆత్మ చూస్తుంది. ఆత్మ వేరు, కాకి వేరు, వీడ రెండు. నువ్వు ఎవరైతే మీకు అన్నారో ఇప్పుడు ఆత్మ కాకిలాగా మారుతుంది అనడం అబద్ధం. ఈ కాకి ఆత్మను చూడగలదు, ఏదైనా సందర్భం వస్తే మాట్లాడగలదు, దాని శక్తి అది. అంతేగాని కాకి మనిషి పోయి చనిపోయిన తర్వాత కాకి ఆడక్కడ. అంటే ఆత్మ మనిషిని చనిపోయిన తర్వాత ఆత్మని కాకి మాత్రమే చూడగలదు. అంటే ఆత్మ చెప్పిన మాట కాకి వింటుందని కాదు, చూడగలదు. నేను విన్నదాకా రాలేదు, ఇంకా చూడగలదు. ఒక వ్యక్తి వచ్చాడు, ఇప్పుడు నువ్వే ఉన్నావు మిత్రమా, సర్పం వచ్చింది మీ ఇంట్లోకి, నీవు సర్పాన్ని చూసావు, కొట్టడమా లేకపోతే దాన్ని ఇంకేదో చేయడమా, లేకపోతే కొంతమంది భక్తితో మొక్కడమా, అమ్మ మరి ఎందుకు వచ్చావు సమయం పంపించడం, ఇలా చేస్తారు. అంటే నీకు భక్తి ఉంది కాబట్టి, అంటే నీకు కనబడింది, లైవ్గా ఉన్నావు కాబట్టి. అదే నీకు మీ ఇంట్లోకి ఉదాహరణకి దేవుడే వచ్చాడు అనుకుందాం, కనబడకుండా ఒక గాలి రూపాన, నువ్వు చూడగలవా ఈ శరీరంతో? అంటే దానికి తగ్గ శక్తి నీకుంటే నేను పరమాత్మని చూడగలవు కదా. ఈ యొక్క శ్మశాన వాటికలో ఉన్న కాకికి పురాణాలలో ఏం చోటు ఉందనంటే, ఒక సమయం వచ్చినప్పుడు మానవుడి యొక్క అవసరం, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కోరికలను వినాల్సిన సమయం నీకు వచ్చినప్పుడు, ఆ పురాణాలలో ఏం రాసిందంటే, ఆజ్ఞ నీకు పరమాత్ముడు ఇస్తే ఆ ఆత్మకి వాళ్ళు చేస్తున్న పనులన్నీ నష్టం ఇష్టం అన్నీ ఓకే అని, అంటే మనస్సాక్షితని సరే అని అంటే, ఆయన ఆజ్ఞ తీసుకొని ఈ కాకి వెళ్ళి అక్కడ పెట్టిన వస్తువు తినేసి వస్తుంది. అప్పుడు పరమాత్ముడి ఆజ్ఞ ఏంది అని అంటే, ఆ ఆత్మ అనుమతి, దీనికి నీకు ఇష్టమైన వస్తువులన్నీ పెట్టిండు, మీ వాళ్ళందరినీ నీకు వచ్చి చేసిరు అని అంటే, ఉదాహరణకి కొంతమంది బలవంతంగా చనిపోయారే అనుకుందాం మిత్రమా, ఆత్మహత్యనో యాక్సిడెంటో, ఎవరో స్నేహితులు మోసం చేస్తూ మనస్తాపం గురయ్యారనుకో, అలాంటి వాళ్ళనే ఈ కాకి స్వీకరించదు. ఎందుకంటే ఈయనకి ఇష్టమే ఉండదు. వయసు దాటిపోయి అనారోగ్య పరిస్థితి రియల్గానే చనిపోయింది అనుకోండి, అలా వచ్చి ఇలా తీసుకుని వెళ్తారు. చాలామంది కాకి ముట్టలేదు, తినిపించలేదు అని తీసుకెళ్ళి ఆవులకు పెడతారు. మీరు శ్మశాన వాటికలో జరిగిన సందర్భం కూడా అది, కలిపేస్తారు. తినట్లేదు అంటే నిజంగా రియాలిటీ ఏంటంటే, ఆయన చనిపోయిన ఆ శరీరంలో నుంచి వచ్చిన ఆ వ్యక్తికి రియాలిటీ ఏందో తెలుసు, అది తెలిసేలా చేయడానికని ఈయన ప్రయత్నం ఉన్నది అని తెలుసు. ఈ ఆజ్ఞకి కాకి పరమాత్ముడు కూడా ఇవ్వడు, ఆయనకి ఇష్టం లేనిది నువ్వు చేయలేవు కాబట్టి దాన్ని వదిలిపెట్టు అన్న తరుణం చాలా సందర్భాల్లో వచ్చింది. కాకపోతే ఏంటంటే, మానవులు తెలుసుకోవాల్సిందంటే, ఆ కాకి అవకాశం ఎందుకు ఉంది అని అంటే, అంత దట్టమైన, అంత అరణ్యమైన, అంత స్థితిగతులు, అంటే ఎలా అంటే శ్మశానం అంటే ఎవరు ఉండరు కదా, అంతటి భయంకరమైన స్థితిగతుల్లో ఉండే ఒకే ఒక పక్షి కాకి మాత్రమే. అది కూడా అక్కడ పరమాత్ముడి ఆజ్ఞతోని ఆత్మల యొక్క స్థితిగతులని ఆలోచించి వారి యొక్క అనుమతి తీసుకొని ఆ పని చేయడానికి ఉంది అక్కడ. అంటే దానికి కాకి ఎందుకు ఆ విలువ వచ్చింది ఈ యొక్క భూమండలం. తెల్ల కాకులు కూడా ఉన్నాయిగా, కానీ కనబడవు, నల్ల కాకులే కనబడతాయి. కాకి ఏంటంటే, తెల్ల కాకులు వస్తాయా స్వామి శ్మశానంలో? రేర్గా ఎక్కడో వేరే కంట్రీస్లో కనబడతాయి, అవి చాలా తక్కువ, రేర్ అంతే మిత్రమా. ఇక అవి లేవు, నల్లయే ఉంటాయి. కాకి ఏందనంటే మిత్రమా, నువ్వు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం ఒకటే, ఒక ఆత్మ యొక్క స్థితిగతులని వినగల ఒకే ఒక పక్షి. ఆయన సరే అంటే వచ్చి తినిపోతుంది అంతే, ఆ ఆత్మ వచ్చి తినిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఆత్మయే కాకి వచ్చి ఆ కాకి రూపంలో వచ్చి తినడు. కాకి తింటే ఆ ఆత్మ ఓకే అన్నట్టు. ఒకసారి శరీరం వదిలేసినావు అంటే నువ్వు పరమాత్ముడి ఆ చేతిలో ఉన్నట్టే. నువ్వు మళ్ళీ నిన్ను తీసుకుపోయి కాకి లేస్తే నువ్వు ఎందుకుంటావు? కాకి అయినా సరే ఎగిరిపోతావు కదా నువ్వు. నీకు శరీరం ఉండడం ఇష్టం కదా మిత్రమా, కాకి అయితే పక్షి అయితే. అలాగే అంటే కాకి రూపాన్ని అంటే శనేశ్వరుడు అలా కూడా పోలుస్తారు కదా అనేది లేదు. శాసన గ్రంథాలు అందుకే చెప్పాము మీకు. ఎందుకంటే కాకి ఉన్న విలువ, ఒక ఆత్మని చూసి ఆయన యొక్క స్థితిగతులను విని దానికి సరేనా కాదా అన్న ఒకే ఒక్క మాటకి అక్కడ ఉంటుంది. తినేసాక కాకులు అక్కడ కనబడడం మళ్ళీ వెళ్ళిపోతాయి, ఉండవు అక్కడ. వేరే కాకులు వచ్చి తినేస్తాయి. మొట్టమొదటగా వచ్చి తినేయడమే చాలా ముఖ్యమైనది. అన్నీ మనం వసతులు అన్నీ పెట్టామనుకుందాం, ఉదాహరణకు ఆహార పదార్థాలు అన్నీ కొంచెం పెడతాం. ఈ మధ్య మీ ఇంట్లో కూడా కొంత వ్యక్తులు చనిపోయారు అన్న మాట అన్నాం కాబట్టి అన్నీ పెడతాం మిత్రమా. ఎంతసేపు ఎదురు చూస్తాం చెప్పండి, తినకపోతే బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు మీరు అన్న ఆ బలగం సినిమాలో కూడా అసలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కుటుంబం బాగుండాలన్న కోరిక ఆ పెద్ద ఆయనది ఉంటుంది కదా. ఈ బలగం సినిమాలో వీళ్ళందరూ కలిసి నిజంగా ఒక రోజు ముందు ఏడుస్తారు. ఆ ఫైనల్ సెంటిమెంట్ వచ్చే సమయానికి అందరు ఏడిచి అహం అనేది చనిపోయి ఆ మనశ్శాంతి అనేది అందరికి వచ్చి నిజంగా బావ చెల్లి అక్క అందరు ఏడిచినప్పుడే ఆ ఇంట్లో పెద్ద అయినకి తృప్తి అనిపిస్తుంది కదా. తర్వాత వచ్చి తింటుంది కదా. రియల్ లైఫ్ కూడా అదే. అక్కడ ఆ రియల్ లైఫ్ కూడా కాకిని చూసే పెట్టారే కానీ అక్కడ సినిమాని చూసి కాకులు రాలేవు కదా.
కాబట్టి ఏంటంటే వాస్తవికమైన నిజాలు ఇప్పుడే కాదు, మీ తాతలు ముత్తాతలు పురాణాల నుంచి కాకికి ఉన్న స్థానం ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి. అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. కాకికి ఎందుకు ఇచ్చాడు, పావురానికి ఎందుకు ఇవ్వలేడు అని అంటే మిత్రమా, మరి వేరే పక్షులకి ఇవ్వలేడు. ఎందుకంటే అంతటి స్థితిగతులని ఆ కాకి మాత్రమే అనుభవించగలరు. మిగతా ఏవి రావు. పావురాలు వచ్చేసి కొన్ని విషయ వివరణలు చూస్తే అవి సాధు జంతువులకి కనబడేటి దగ్గర, వాటి లక్షణాలు వేరు. అదే శ్మశానంలో కుక్కలు కూడా ఉంటాయి, మీరు గమనించండి. కానీ ఆ కుక్కలు అక్కడ పెట్టిన పక్షులు అప్పుడే పెట్టిన విందుని తినడానికి రావు, గమనించండి. తర్వాత చిల్లా చెదర అయినాక వచ్చి తింటాయి అవి. కానీ అక్కడ పెట్టిన పవిత్రమైన ఆ బంతి, అది పెట్టిన ఆ యొక్క స్థితిగతిని మాత్రం కాకి మాత్రమే ముడుతుంది. పావురం కూడా వచ్చి ముట్టదు. పై నుంచి వెళ్తున్న గద్ద కూడా రాదు. గమనించండి మీరు. ఎందుకంటే మనం పెట్టి కొద్ది దూరం వెళ్ళి కూర్చుంటాంగా, అప్పుడు కాకి మాత్రమే వచ్చి తింటుంది. ఒకసారి ఒక కాకి వచ్చి ముట్టంగానే ఇంకా 5-6 కాకులు వచ్చి తింటాక తింటే వెళ్ళిపోతాయి, అది వేరే విషయం. ఆ తరుణం ఎంత ముఖ్యమైనదంటే నిజంగా ఒక మానవ జన్మకి కాలం చేసిన వ్యక్తికి అది ఆనందమైన తరుణమే. ఎందుకంటే చెప్పుకోవడానికి ఎవరు లేరు, చూయించడానికి కాకి ఉంది అంతే. అదొక చిన్న ముద్దే తింటుంది, తినేసి వెళ్ళిపోతుంది. అది పెద్ద ఎంత తింటుంది, చిన్న పక్షి అది. ఆ ఒక్క ముద్ద కోసమే అహర్నిశలు అందరం కూర్చుంటాం, 10 రోజులని, 3 నెలలని, సంవత్సరీకాలని. కాకి ప్రత్యేకత శాసనాల్లో రాసి ఉన్నది. మీరు అన్నట్టుగా ఏ జంతువుకైనా పరమాత్ముడు అంత ఆజ్ఞ లేకుండా పుట్టించలేదు కదా. కాబట్టి అంటే అలాగే అంటే ఇష్టమైన పదార్థాలు అన్ని పెడతారు, వాటితో పాటు ఈ మధ్యన మందు కూడా పెడుతున్నారు. అదేంటంటే మనిషి యొక్క పైశాచికత్వం బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులకి మందు పెట్టితే, కాకి అయితే మందు తాగిన సందర్భాలు లేవు. కేవలం మాంసాహారం పెట్టినది తిన్నది ఒకటి ఉంటుంది. మనం ఏదైనా తినుబండారాలు సినిమాలో కూడా చూపించారు. తినుబండారాలు అంటే ఆ కాకి అయితే వచ్చి మద్యం అయితే తాగలేదు, నిజంగా తాగలేదు. నేను 2-3 టైమ్స్ చూసాను. నేను జనగం ఒక ఊరికి వెళ్ళినప్పుడు పూజకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వేసారు పెద్ద స్క్రీన్. నేను హ్యాపీగా మంచం మీద కూర్చొని చాలాసేపు చూసాను, సినిమా అంతా చూసాను. ఎందుకంటే పూజ మార్నింగ్ ఉండేది, నేను ఎవరికి 8 o'clock అయింది, 9 o'clock పెట్టింది. అది భోజనాలు చూసి వాళ్ళతో పాటు కాలక్షేపం కూర్చున్నాను. చాలా మంచి ఇచ్చారు, సందేశం ఇచ్చారు. మన యువత చాలా మారింది ఆ సినిమాతో, మీరు బాగా గమనించండి. ఎంతమంది మారారంటే మిత్రమా, అన్నదమ్ములు నిజంగా మనసులో నుంచి చాలా మంది కలిసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో అక్కడక్కడ సందర్భాల్లో వీడియోలు కూడా చూపించారు, కలిశారు కదా, చాలా మంది కలిశారు కూడా, రియల్గా కలిశారు. ఒక 30-40% కలిశారు మిత్రమా.